వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం రామాయణం బాలకాండ గురించి చెప్పుకుంటున్నాం. సరే, మొన్న ఎపిసోడ్ లో మనం ఏం మాట్లాడుకున్నాం? వాల్మీకి ఎలా అయ్యాడు? తపస్సు చేసుకుని పొట్టలు పొట్టలుగా తన చుట్టూ ఉంటే ఆ పొట్టల నుంచి బయటికి రావడం వలన వాల్మీకి అయ్యాడని, తనకి జ్ఞానం వచ్చాక ఈ లోకంలో గొప్పవాడు ఎవరు ఉన్నారని నారదుడిని అడిగాడని, తనకి చక్కగా రాముని యొక్క వృత్తాంతం అంతా సంక్షిప్తంగా చెప్పాడని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది ఈ భాగంలో మనం చర్చించుకుందాం. ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇలా తమసా నదిలో స్నానానికి వెళ్తున్నాడు వాల్మీకి. ఇలా వెళ్తుండగా ఒక పక్షుల జంటని చూశాడు. చాలా చక్కగా ఆడుకుంటున్నాయి, రతి క్రీడలో పాల్గొంటున్నాయి. ఇలా ఉంటుండగా ఒక వేటగాడు వచ్చి పక్షుల జంటలో ఉన్నటువంటి మగ పక్షిని వేటాడి చంపాడు. అది చూశాడు ప్రత్యక్షంగా మన ఈ వాల్మీకి. చూసి వెంటనే తన మనసులో చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే ఆ బాధలో ఒక శ్లోకాన్ని కూడా చెప్పేశాడు ఈయన. ఆ శ్లోకం అని కూడా అతనికి తెలియదు. ఏంటి ఆ శ్లోకం? మా నిషాద ప్రతిష్టాన్ త్వమగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ప్రపంచంలో పుట్టినటువంటి మొట్టమొదటి శ్లోకం ఇదే. ఏ భాషలోనైనా సరే ఇదే ప్రప్రథమంగా పుట్టిందని చరిత్రకారులే చెప్తున్నారన్నమాట. సరే, ఇలా ఒక మాట చెప్పాడు వేటగాడితో. ఏం చెప్తున్నాడు? ఓ వేటగాడా, నువ్వు చేసింది తప్పు, చెయ్యకూడదు, వద్దది. నిషాద అంటే ఓ బోయవాడా, నువ్వు పక్షుల జంటలో ఒకదాన్ని చంపావు. దానివల్ల నీకు శాశ్వతమైన అప్రతిష్ట వస్తుంది అని చెప్పేసి దాని యొక్క తాత్పర్యం అన్నమాట. అదేమిటి? వాల్మీకే ఒకప్పుడు బోయేవాడు కదా, ఇతను కూడా వేటగాడే, జంతువుల్ని వేటాడేవాడు, పక్షుల్ని. మరి అదే పని ఇంకొకటి చేస్తే తప్పంటున్నాడు ఏమిటి? అదే గొప్పతనం అన్నమాట. ఈ యొక్క రాముడు ధర్మవాక్ సత్యవాక్ పరిపాలకుడు ప్లస్ ధర్మజ్ఞుడు కదా. ధర్మం అంటే ఏమిటో ఈ శ్లోకంలోనే చెప్పేస్తున్నాడు వాల్మీకి. అంటే ముఖ్యంగా ఈ రామాయణం అనేది ధర్మం గురించి చెప్తున్నాను అని ముందే మనకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి ఆ ధర్మం? నువ్వు చంపు, నీ వృత్తి నువ్వు చెయ్యి, కానీ యత్ క్రౌంచ మిథునాదేకం, ఆ రెండు కూడా కామం రతి క్రీడలో పాల్గొంటున్నాయి, కామంలో ఉన్నాయి. కామం అనేది ఒక మనం అనుకునే అంత తప్పుడు ఇదేం కాదు. ఎందుకంటే కామం అనేది ఒక మన్మథ క్రీడ. మన్మధుడు అనేవాడు బ్రహ్మ మానస పుత్రుడు కదా. అంచేత కామం అనేది తప్పు కాదు. అలాగని చెడ్డగా ప్రవర్తించకూడదు, మితి మీరకూడదు, అదనమాట. ఇలాగా మరి కామాన్ని తీర్చుకుంటూ ఉన్నటువంటి పక్షుల జంటలో ఒకదాన్ని చంపడం తప్పనమాట. అది అక్కడ అధర్మం చేశాడు వాడు. ధర్మం ఏమిటంటే ఇలాగా మరి మైథునం లో ఉన్నటువంటి ఇలాగా జంటని తప్పు చంపడం అని చెప్పేసి ఇలాగా చెప్పడం మొదలు పెట్టాడు ఆ బోయవాడికి మన ఈ వాల్మీకి. సరే అనుకున్నాడు. ఇలాగా మరి స్నానం చేశాడు. చాలా బాధ పరితప్త హృదయంతో ఆశ్రమానికి భారద్వాజ మహర్షితో వచ్చేశాడు. ఇలా ఉంటూ ఉండగా మరి ఆలోచిస్తూ కొంతకాలం గడిపేశాడు. ఆ టైంలో మళ్ళా మన నారద మహర్షి వచ్చాడు. ఏమిటి మహర్షి అంటే, ఇలాగలా జరిగింది, ఇలా చూశాను, చాలా మంచి పని చేశావు వాల్మీకి మహర్షి. నువ్వు ఏ ఛందస్సులో అయితే ఒక గొప్ప శ్లోకాన్ని చెప్పావో ఆ ఛందస్సులోనే మొన్న నీకు చెప్పినటువంటి
రామాయణ కథని నువ్వు చక్కగా లోకానికి తెలియజేయి అని చెప్పేసి వెళ్ళాడు. అది 32 అక్షరాలు ఉంటాయన్నమాట. దాంట్లో ప్రతి వాక్యంలో అంటే ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. మొత్తం 4 పాదాలు, 32 అక్షరాలు, అనుష్టుప్ ఛందస్సు అని పేరు. దాంట్లో రామాయణంలో ఉన్నటువంటి 24,000 శ్లోకాలు కూడా రాయడం జరిగింది. కానీ ప్రతి సర్గలో కూడా కొన్ని శ్లోకాలు చివర్లో అన్నమాట, ప్రతి సర్గలో చివర్లో కొన్ని శ్లోకాలు మిగిలిన ఛందస్సుల్లో రాస్తాడు. ఎక్కువ శ్లోకాలు మాత్రం అనుష్టుప్ ఛందస్సులోనే మన ఈ వాల్మీకి వ్రాయడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇక రామాయణాన్ని వ్రాయడం మొదలుపెట్టాడు. సరే, ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఎప్పుడు రాశాడు? రాముడు కంటే ముందు రాశాడా? అది కుదరదు. రాముడు తర్వాత రాశాడా అంటే అప్పుడు ఎవరైనా చెప్పాలి. కానీ ఈ రామాయణాన్ని రాముడు బ్రతికి ఉన్న సమయంలోనే, రాముడు అయోధ్యని పరిపాలిస్తున్నటువంటి సమయంలోనే వ్రాయడం జరిగిందనమాట. అంటే రామాయణానికి ప్రత్యక్ష ఉదాహరణ, ప్రత్యక్ష సాక్షి ఎవరంటే ఈ వాల్మీకి మహర్షి. ఎప్పుడు రాశాడు అంటే మరి రాముడు పరిపాలిస్తున్నాడు. ఆ టైంలో సీతని అడవులకి పంపించేస్తాడు కదా. ఆ టైంలో గర్భవతి అయినటువంటి ఆవిడనమాట ఆ సీతాదేవి. అలాంటి ఆవిడ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వస్తుంది. అక్కడ లవకుశల్ని ప్రసాదిస్తుంది. ఆ సందర్భంలో ఈ రామాయణాన్ని వ్రాసాడనమాట ఈ యొక్క వాల్మీకి. రాస్తూ ఉండగా ఈ యొక్క శ్లోకాలు వల్లవేసుకుంటూ ఉంటాడు కదా. ఆ శ్లోకాలన్నీ కూడా చక్కగా వీళ్ళిద్దరికి చిన్నప్పుడే కంఠస్థం వచ్చేసాయన్నమాట. కాబట్టి ఈ రామాయణాన్ని రాసేసిన తర్వాత మొదట ఎవరికి చెప్పాడు ఈ వాల్మీకి? లవకుశులకే చెప్పాడు. అంటే మొట్టమొదట రామాయణాన్ని విన్నది ఎవరంటే లవకుశులు అన్నమాట. విన్న తర్వాత వాళ్ళు బాగా సంగీతంలో జ్ఞానం సంపాదించారు, రామాయణం బాగా నేర్చుకున్నారు. వచ్చిన తర్వాత ఈ రామాయణాన్ని లోకానికి తెలియజేయాలి అనుకున్నాడు వాల్మీకి మహర్షి. అనుకుని ఏం చేశాడంటే తన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ సమావేశం చేశాడు. చేసి ఈ పిల్లల ద్వారా రామాయణాన్ని అక్కడ ఉన్నటువంటి మహర్షులందరికీ వినిపించాడు. అందరూ విన్నారు. ఎంత బాగుందో అనుకున్నారు వాళ్ళందరూ. వెంటనే వాల్మీకి చాలా ఆనందపడ్డాడు. ఆహా, నేను రాసిన రామాయణాన్ని అందరూ విన్నారు, ఇది నిజమే సత్యమే అని నమ్మారు, వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు, ఆహా అని సంతోషపడ్డాడు. ఆ సమయంలో మళ్ళీ వెంటనే చింతాక్రాంతుడయ్యాడు, విచారపడుతున్నాడు. అప్పుడే సంతోషం, అప్పుడే దుఃఖం కలిగింది మన వాల్మీకి మహర్షికి. ఏంటా దుఃఖం? ఓహో, విన్న వాళ్ళందరూ మన మహర్షులే, మన ఆశ్రమంలో వాళ్లే. మనం చెప్పిన కథ వాళ్ళు తప్పని ఎందుకంటారు? నా మీద వాళ్ళకి ఎంతో ప్రేమ ఉంది కదా, ప్రేమతోనైనా వాళ్ళు నేను చేసిన దాన్ని చాలా బాగుందనే అంటారు. కాబట్టి వీళ్ళు చెప్పిన దాన్ని మనం సత్యంగా స్వీకరించకూడదు. మిగిలిన ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా సమావేశం చేసి వాళ్ళ ముందు ఈ పిల్లల చేత రామాయణాన్ని పాడించాలి అనుకున్న వెంటనే వాళ్ళందరినీ కూడా సమావేశపరిచాడు. అంటే మిగతా ఆశ్రమాల్లో చాలా ఆశ్రమాలు ఉంటాయి. గంగా, తమసా నది ఒడ్డున చాలా ఆశ్రమాలు, మునులందరూ కూడా మంచి మంచి ఆశ్రమాలు కట్టుకుని తపస్సు చేసుకుంటూ భగవంతుని యొక్క ధ్యానంలో మునిగిపోతూ ఉండేవారు. అలా ఉన్నటువంటి వాళ్ళందరినీ చక్కగా సభ చేసి వాళ్ళ ముందు లవకుశుల చేత గానం చేయించాడు. వాళ్ళందరూ కూడా విన్నారు, తన్మయత్వం పొందారు. ఎంతో బాగుంది మహర్షి అని మెచ్చుకున్నారు. అప్పుడు చాలా ఆనందపడ్డాడు ఈ మహర్షి. పొందిన తర్వాత మళ్ళీ వెంటనే కాసేపటికే మళ్ళీ విచారం కమ్ముకుంది తన మనసుని. ఈసారి ఏమనుకున్నాడు? వేరే ఆశ్రమం వాళ్లే, కానీ వాళ్ళు ఋషులే, నేను ఋషినే. ఒక ఋషి మరొక ఋషి చెప్పినటువంటి దాన్ని ఎలా కాదనగలడు? దీంట్లో కూడా స్వార్థమే ఉన్నదేమో అని, ఇది కూడా తప్పే. అలా కాదు, ఏ రాముడు గురించి అయితే నేను రాశానో అతను ముందే తన కథని చెప్పాలి అనుకున్నాడు. అయోధ్య వచ్చాడు పిల్లలతో సహా. అక్కడ రాముని ముందే గానం చేయించాడు రామాయణాన్ని పిల్లల చేత. విన్నాడు రాముడు. ఆహా, చాలా బాగుంది, ఇదంతా నిజమే అన్నాడు రాముడు.
నిజంగా రాముని కథ తానే ఓకే అన్నాడంటే ఎంత గొప్ప. వెంటనే మళ్ళీ చాలా ఆనందపడిన తర్వాత ఎప్పట్లాగే విచారం పొందాడు. తన కథని తన ముందే చెప్తే తాను ఎలా కాదంటాడు? ఇది కూడా కాదు, మొత్తం అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరినీ రాజు దగ్గరే సమావేశం చేసి అక్కడ చెప్పాలి అనుకున్నాడు మహర్షి. అనుకున్న వెంటనే వాళ్ళందరినీ పిలిపించాడు. అక్కడ మంచి సభ చేశాడు. అక్కడ రాముణ్ణి కూర్చోబెట్టాడు. అక్కడ లవకుశుల చేత రామాయణాన్ని అద్భుతంగా గానం చేయించాడు. రాముడు ఎలా విన్నట్ట? రాజులా కాకుండా ప్రేక్షకుల వలె వెనకాల చక్కగా వెనక్కి వెళ్లి అందరితో సహా కూర్చుని విన్నట్ట. ప్రజలందరూ కూడా చప్పట్లు కొట్టి కరతల ధ్వనులు చేసి ఎంత బాగా చెప్పారు మీరు, నిజమే అని వాళ్ళందరూ అంగీకారాన్ని తెలియజేశారు. ఎందుకంటే రాముడు పుట్టింది అయోధ్యలోనే, కానీ అయోధ్యలో ఉన్నంత కాలం మాత్రమే అయోధ్యలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత మరి అరణ్యానికి వెళ్ళాడు, ఆ తర్వాత కిష్కిందకి వెళ్ళాడు, సుందరకాండ జరిగింది, ఆ తర్వాత యుద్ధకాండ జరిగింది. ఇవన్నీ అయోధ్యలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. అవన్నీ తెలుసుకుని వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అయ్యో రాముడు ఇంత కష్టపడ్డాడా అని వాళ్ళందరూ కూడా చాలా బాధపడి ఇంత గొప్ప కథను విన్నందుకు వాళ్ళు చాలా సంతోషపడి ఇదంతా నిజమే అని చెప్పేసి వాళ్ళు కూడా అంగీకరించడంతో ప్రపంచంలో నలుమూలల ఈ రామాయణాన్ని అందరికీ చెప్పి తెలియజేసి ప్రచారంలోకి తీసుకువచ్చాడు మన ఈ మహర్షి. తర్వాత భాగంలో ఏముంటుందో మరి వేచి చూడండి. థ్యాంక్ యూ.